వనపర్తి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఫైర్ అయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సామాన్య కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా జిల్లాపై లేదని ఎద్దేవా చేశారు. మంత్రిగా పనిచేసి జిల్లాకు మంచినీరు తేలేకపోయిందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి జరిగింది అంటే అది మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలోనే అని స్పష్టం చేశారు. నా పేరు వాకిటి శ్రీధర్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్. మాజీ మంత్రి మా దురదృష్టవశాత్తు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రిగా మా నియోజకవర్గ ప్రజలు అంత బరువుతో మోసినటువంటి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు నిన్న మరికుంట చెరువు పోయి ఒక సామాన్య కార్యకర్త కూడా అవగాహనతో మాట్లాడతాడు. ఒక మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినటువంటి మాజీ మంత్రి నా పట్టణానికి 4 దిక్కుల ట్యాంకు బండ్లు ఎందుకు అభివృద్ధి చేయాలి అనే ఒక మాట మాట్లాడడం ఆయన అక్కసు. అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఆయనకి ఇష్టం లేదు అని అక్కసు ఆయనంతా ఆయనే వెలుగుచ్చినటువంటి పరిస్థితి మనం వీడియోలో చూసినాం. చిన్నారెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని ఒరగబెట్టింది లేకపోగా తట్టని మట్టి తీయలే, తట్టని మట్టి ఎత్తేయలే, నీ ఊరికి కూడా నీళ్లు తీయలే. ఏదైనా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందంటే అది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ద్వారానే జరిగిందనేది అది అందరికీ తెలిసిన విషయం. కామన్ మ్యాన్ నుంచి మేధావులు, ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు అందరికీ కూడా తెలిసిన విషయమే. నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ల ముందర నీకు ప్రతిసారి చేసే డ్రామా, ఒక ఎలక్షన్ గెలిస్తే మలేషియా పోతావు, ఒక ఎలక్షన్ ఓడిపోతే దేశానికి విడిచిపెట్టిపోతావు, ఎలక్షన్ 6 నెలల ముందర ఉంటే వచ్చి కొత్త డ్రామాలు వేస్తావు, ఇంకొక కొత్తవారు దించుతావు, వాని దించి వీని దించి డ్రామాలు చేస్తావు. అది అందరు గుర్తెరుగుతారు. దయచేసి నేనేమంటున్నానంటే, ఇంత సంపూర్ణ రాజకీయం చేసినటువంటి మీకు కూడా కనీసం ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద సోయి లేకుండా మాట్లాడడం అనేది ఇది మీకే చెల్లుబాటు అయింది. ప్రజలందరూ గుర్తిస్తారు. దయచేసి మిమ్మల్ని తన్ని తరమేయకుండా, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేను తన్ని తరిమేసిందని అపవాదు రాకుండా ఉండాలంటే మీరు గౌరవప్రదంగా బతకాలా, నిజం మాట్లాడాలా. ఇంకేమైనా తెలివి ఉందా, బుద్ధి ఉందా? టిప్పర్లు ఎవరివి? కూలీలో ఇంకా ఇప్పటి టిప్పర్లు కాంట్రాక్టర్లు వాళ్ళు తెచ్చుకొని చేసినారు. నిరంజన్ టిప్పర్లు ఎక్కడివి, జేసీబీలు ఎక్కడివి? మాట్లాడుతూ అర్థం పడతాం ఉండాలా. అంటే నువ్వు ఏదైనా ప్రజలను ఎడమార్చి నువ్వు చెప్తే వింటారు అనుకుంటున్నావు. మనం గౌరవమైనా ఉండాలి, మాట్లాడాలా. మాట్లాడితే రాజకీయ నాయకుడిగా నీకన్నా చాలా చిన్నవాడిని నేను. అన్ఫార్చునేట్లీ నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడండి, మీరు విమర్శ చేయండి, రాజకీయ విమర్శ చేయండి. కానీ ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్లు ఇప్పటికి జేసీబీలకు, ప్రైవేట్ వాళ్ళతో తెచ్చుకున్న వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు, బిల్లులు ఇంకా చెల్లించలేదు. నువ్వేం చెప్పినావు? బిల్లులు చెల్లించరు అని చెప్పినావు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించండి, సహకరించండి. చాలా మేధావులు ఉన్నారు, మీకు తెలుసు. మీరు కూడా ఒక అపర చాణక్యుడు రాజకీయంలో.